అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్ వేదికగా. వారు స్పందించారు. చాలామంది ప్రముఖులు, పెద్దవాళ్ళు 2-3 రోజుల నుంచి స్పందిస్తున్నారు. క్రికెటర్లు, లేకపోతే సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. మోదీ గారు కొద్ది గంటల క్రితం ఒక మెసేజ్ పెట్టారు. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్. We have decided to set up fast track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks, have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interest of students. Those who try to harm the future of our youth will not be spared. So, fast track courts పెడుతున్నాము, తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తాము, మా యువత భవిష్యత్తే మాకు ముఖ్యమని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ప్రధానమంత్రి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ ఒక వాస్తవ ప్రపంచంలో మనం విహరిస్తే, వాస్తవ ప్రపంచంలో తొంగి చూస్తే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నవి దేనికి పనికొస్తాయి ఒక్కసారి ఆలోచించండి. ఎస్, ఒకరిద్దరిని పట్టుకోవచ్చు, తర్వాత శరామామూలే. ఇక్కడ ఈ ప్రభుత్వం తప్పు చేసిందే, గత ప్రభుత్వంలో పేపర్ లీకులు లేవా అంటే ఈ పేపర్ లీకులు అన్నవి 30-40 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్ లీక్ అయింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ 3 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది కొత్తగా అప్పట్లో మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. ఇంకా ఎందుకు జరిగాయి అంటే జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అకౌంటబిలిటీ అండి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అవి ఇవి కాదు, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలి. ఇప్పుడు నేను ఆ పొజిషన్లో ఉన్నా అనుకోండి, పేపర్ లీక్ అయితే నాది బాధ్యత, నాకు శిక్ష పడుతుంది అని ఎవరైతే ఆ ఉన్నతాధికారులు, ఆ కన్సర్న్ మినిస్టర్స్ వాళ్ళు బాధ్యత తీసుకుంటే కింద అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు. ఎవరైనా లీక్ చేయడానికి 1-10 సార్లు ఆలోచిస్తాం. అలా ఆలోచించకపోతే ఇటువంటివే జరుగుతుంటాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వల్ల ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. సపోజ్ ఒక పెద్ద మనిషే ఈ లీకుల్లో ప్రధాన పాత్ర పోషించడానికి అతని దగ్గర ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఉంటాయి. ఏం చేస్తాడు? ఎవరో ఒకరిని, పేదవాడినో ఇంకొకరినో, అరే నువ్వే చేశారు ఒప్పుకోరా అంటే వాడు ఒప్పుకుంటాడు. ₹1 కోటి ఇస్తా, ఒక 6-5 ఏళ్ళు జైల్లో కూర్చున్నారా అంటే వాడు హ్యాపీగా పోయి జైల్లో కూర్చొని వస్తాడు. చూసారా, పట్టుకున్నాం, శిక్షించామంటారు. ఇది జరుగుతున్నాయి, ఇవి ఎక్కడైనా జరుగుతాయి. కానీ ప్రతి ఒక్కరూ అండి బాధ్యత తీసుకొని, అకౌంటబిలిటీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రధానమంత్రి గారు శిక్షిస్తామంటున్నారు తప్ప భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఏం ప్రణాళిక రచిస్తామన్నది వారు ఎక్కడ మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి, ఇంకొకసారి ఇటువంటివి జరగకుండా చూడాలి. ఏం చేయగలం అది ఆలోచించాలి. ప్రతి చోట అండి వ్యవస్థల్ని మిస్యూజ్ చేస్తే, పవర్ ఉన్నది అంటే మనకు అధికారం ఉంది సేవ చేయడానికి కానీ, కక్ష తీర్చుకోవడానికి, లేకపోతే సొంత లాభాల కోసం అనుకుంటే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. అధికారం వస్తే మనం ఏదైనా చేయొచ్చు అని ప్రజలు అనుకుంటారు చూడండి. అంటే ప్రజలంటే ప్రజలు కాదు, పాలకులు. అక్కడనే అసలుకే మోసం వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 10 మందిని శిక్షిస్తారు, రేపు 100 మంది పుట్టుకొస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఓహో వాళ్ళు కూడా తప్పుల నుంచి నేర్చుకుంటారు. మనం లీక్ చేసినప్పుడు ఇలా లీక్ అయిందా, నెక్స్ట్ టైం మనం పకడ్బందీగా పేపర్ లీక్ చేద్దాం, దొరకకుండా చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ దొరికితే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అనే ఒక భయం వాళ్ళల్లో క్రియేట్ అవ్వాలండి. అంటే ఇదేదో నన్ను వచ్చి కొడతారు, చంపుతారని కాదు. వ్యవస్థలు పకడ్బందీగా ఉంటే వ్యక్తుల్లో భయం ఉంటుందండి. ఎవరిని స్పేర్ చెయ్యరు. దొరికితే అంటే ఆ తర్వాత వాళ్ళు భయపడతారు, ఆ పనులు చేయరు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అసలు నాకు పవన్ కళ్యాణ్ మౌనం విస్మయం కలిగిస్తుందండి. ఏంటి ఇతను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను, ఎక్కడ అన్యాయం జరిగినా తప్పు జరిగినా నేను ప్రశ్నిస్తాను, చెండాలు ఒలుస్తాను, కిందేసి మిందేసి కొడతాను, గొంతు పట్టుకుంటాను, పిసుకుతాను, రక్కుతాను, బరుకుతాను అనే వ్యక్తి ఇంత జరుగుతున్న అసలు నోరు తెరవట్లేదండి. అసలు సైలెంట్గా ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో స్టూడెంట్ పిల్లగాళ్ళు బైకుల పైన స్టంట్లు చేయడానికి, వాళ్ళ థియేటర్ ముందర మేకపోతుల్ని బలిచ్చి తీన్మార్ డప్పులు వేయడానికి,
లేకపోతే వాళ్ళ సినిమాలు చూసి చొక్కాలు చించుకొని కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం, కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తామని ఇట్లా ఎగరడానికి దీనికోసమే పనికొస్తారా అతని దృష్టిలో? చూడండి అస్సలు మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు మాట్లాడట్లేదు. సరే మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, రాజకీయాలతో సంబంధం లేదనుకుందాం. పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి. ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా నీట్ వల్ల లీక్, ఆ పేపర్ లీక్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. అస్సలు నోరు తెరవట్లేదు చూడండి. నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంత స్వార్థపరుడా అని. నోరు తెరిస్తే ఒట్టు. పొత్తులో ఉండొచ్చులే బీజేపీతో. మరీ ఇంతగానా? నోరు తెరిస్తే ఒట్టు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన అంటాడు. ఒకటే పవన్ కళ్యాణ్ గారు, విద్యార్థులంటే మీ దృష్టిలో ఏంటండి? లేకపోతే నేను ఇంటర్ వరకే చదివినా నీటు గీటు నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింటే కదా అనుకుంటారా మీరు? ఒకసారి రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి స్పందించండి. ఏం జరుగుతుంది? వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళని ఏదైనా కాపాడండి అని చెప్పేసి మీ తరపున కూడా మాట్లాడండి. అంత 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 స్వార్థమా? నిజంగా అండి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన అన్నాడు. సమస్యలపైన ప్రశ్నించడు. అసలు మేము అధికారంలో ఉంటే ఎన్ని సమస్యలు ఉండే సమస్యలే కాదు, మేము వాటిపైన ప్రశ్నించమంటాం. రషీదు నరికి చంపితే ప్రశ్నించినాడా? లేదు. ఒక 3 ఏళ్ల అమ్మాయిని మా జమ్మలమడుగులో ఒకడు పట్టపగలు బెల్ట్ షాపుల దగ్గరికి పోయి తప్పతాగి ఆ చిన్నారిని మానభంగం చేసి చంపినాడు. ప్రశ్నించినాడా? పవన్ కళ్యాణ్ ప్రశ్నించడు. నంద్యాలలో 8 ఏళ్ల చిన్నారి మాయమైతే స్కూల్లో టీచర్లు స్ట్రిక్ట్ ఉండాలంటాడు. సాయికృష్ణ మర్డర్ జరిగింది అంటే నేను హోంమంత్రి కాదు అంటాడు. అసలు ప్రశ్నించు స్వామి అంటే నేనేం ప్రశ్నించాలంటాడు. 5 ఏళ్ళు సుగాలి ప్రీతి విషయంలో ఊగి ఇప్పుడు నేనే ప్రశ్నించాలా? ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడండి, పోయి అసెంబ్లీలో మాట్లాడండి అంటాడు. అన్నాడు సాక్షాత్. ఇంత ఆపర్చునిస్టిక్ని నేను ఎక్కడ చూడలేదండి. అవకాశవాది, పచ్చి అవకాశవాది పవన్ కళ్యాణ్. ఎవడో స్టాండప్ కమీడియను వాడి ఏందో కామెడీ చేస్తా మాట్లాడినాడు. అందరినీ కామెడీ చేస్తారు. చేయొద్దురా నాయన, ఇది తప్పు, లైన్ దాటొద్దని చెప్తే సరిపోద్ది. అతన్ని ఎక్కడికో ఉత్తరప్రదేశ్కి పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నెక్స్ట్ రోజు బెయిల్ వచ్చింది. పోలీసులకు ప్రయాణ ఖర్చులు బొక్క. గవర్నమెంట్ డబ్బే, అంటే ప్రజల డబ్బే, మీ డబ్బే. అంటే నన్ను తిరిగితే నేను ఎంత దూరమైన పోయి పట్టుకొని వస్తాను. ప్రొఫెసర్ నాగేశ్వరం మీద 3 కేసులు పెట్టి రావాలా మన ఆంధ్రప్రదేశ్కి లాక్కొద్దామని చూసినాడు. ఆడ ప్రజలు ప్రతిఘటిస్తే తోక ముడిచినాడు. ఈడ సభ పెట్టాలని చూసినాడు. ఎక్కడ తెలంగాణలో అవకాశం లేదని ఢిల్లీకి పోయి సభ పెడతాడు. ఎందెందో మాట్లాడతాడు. అవసరం ఉండే వాటికి అస్సలు మాట్లాడు. సమస్య బర్నింగ్ ఇష్యూ ఉందంటే నాకేం బాగలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఆపరేషన్ చేయించుకుంటే నేను ఇంట్లో కూర్చుంటా, నేను మాట్లాడను అంటాడు. ఇది ఎక్కడి పంచాయతీ పవన్ కళ్యాణ్ గారు? స్వార్థం అనేది పనికిరాదు పవన్ కళ్యాణ్ గారు. మనిషికి స్వార్థం ఉండాలా. అంతో ఇంతో స్వార్థం ఉంటేనే మనిషి జీవించగలడు. మరి ఇంత స్వార్థమా? ఇంకా స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినావు పవన్ కళ్యాణ్. పచ్చి అవకాశవాదం, పచ్చి స్వార్థం ఇది. బయటికి రా స్వామి. మొత్తం యూత్ పిల్లగాళ్ళే నీ సినిమాలు చూసేది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నాకు వాళ్ళ ఇబ్బందులు నాకు పనికిరాదు. వాళ్ళు బైకుల మీద స్టంట్లు చేయాలా, నా సినిమా ముందర తిన్మార్ డ్యాన్స్లు వేయాలా, మేకపోతుల్ని బలి ఇయ్యాలా, సొక్కాలు దించుకోవాలి నా సినిమాలు చూసి, ఊగాల, ఊగిపోయి రెచ్చిపోయి ఇంకా నేను ఏం మాట్లాడితే వాళ్ళు కూడా అట్లే ఊగాల. ఇంతే కదా నీ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్. తల్లిదండ్రులకే చెప్తానా, మీ పిల్లల్ని పవన్ కళ్యాణ్ నుంచి ఎంత దూరంగా పెడితే అంత మంచిదండి మీకు. ఇదేదో నేను అతని మీద కోపంతో ఆవేశంతో చెప్పట్లే. స్పందన ఏది? ఎక్కడ స్పందన? ఎక్కడ? ఆశ్చర్యం వేస్తుంది నిజంగా అండి.